రోడ్డు మరియు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వాహనదారుల నిండు ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితులు స్పష్టంగా కళ్లకు కనబడుతున్నాయి. రోడ్డు మరియు భవనముల శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన వాహనదారులు నిండు ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడకపోతే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితులు స్పష్టంగా కళ్లకు కనపడుతున్నాయి. రోడ్డుకు ఆనుకొని భూములు కలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు నిబంధనలు పాటించకుండా తార్ రోడ్డు వరకు రాతి కడ్డీలు నాటుతూ మరోపక్క బీటీ రోడ్డు వరకు భూములు దున్ని వాహనదారులకు ప్రమాదకరంగా మారుస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కొరకు అనేక కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణం జరుపుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి రోడ్డు పక్కన మొక్కలు నాటిస్తుంటే అవి నాటడానికి స్థలం లేక బీటీ రోడ్డుకు ఆనుకొని చెట్లు నాటుతున్నారు. చెట్లు నాటి పెరిగి వృక్షాలుగా మారిన అనంతరం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా బీటీ రోడ్డు పక్కనే అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల మీదుగా విద్యుత్ స్తంభాలను నాటుతున్నారు. నిబంధనలు పాటించకుండా విద్యుత్ స్తంభాలను బీటీ రోడ్డు పక్కనే నాటడమే కాకుండా వృక్షాలుగా మారిన అవెన్యూ ప్లాంటేషన్ చెట్లను ఇష్టానుసారంగా నరికివేసి వృక్షాల ప్రాణాలను తీస్తున్నారు. ఇవేమీ పట్టనట్లుగా ప్రజాధనం ఎంత దుర్వినియోగమైన అడిగే వారే లేరని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. ఇక వాహనాల రాకపోకల కొరకు కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యత ప్రమాణాలతో కూడిన రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆర్ఎండ్బి అధికారుల పర్యవేక్షణ లేకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా రోడ్డు నిర్మాణాలు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం జరిపి 1-2 సంవత్సరాలు గడవకముందే రోడ్లని ధ్వంసమై గుంతలు ఏర్పడి వాహన చోదకులకు ప్రాణాల సంఘటకంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోయినా తమకేమీ పట్టనట్లు నిద్రమత్తులో ఆర్ఎండ్బి శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సంవత్సరాలు గడుస్తున్న సూచిక బోర్డులు లేకుండా పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, మూలమలుపుల వద్ద ఏర్పాటు చేయాల్సిన స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు అంచులకు రోడ్డు మధ్యలో గుర్తింపు రేడియం బల్బులను ఏర్పాటు చేయకపోవడం వలన వాహన చోదకులకు రాత్రి సమయాలలో మూల బల్బులు కనిపించకుండా జరుగుతున్న ప్రమాదాలు అనేకం. ఇకనైనా ఆర్ఎండ్బి శాఖ అధికారులు నిద్రమత్తు వీడి వాహన చోదకుల, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ధ్వంసమైన రోడ్లన్నీ కాంట్రాక్టర్లతో పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై ఆర్ఎండ్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శరత్ చంద్రని సత్యన్యూస్ వివరణ కోరగా రోడ్డు మరమ్మతుల కొరకు టెండర్ల ప్రక్రియ నడుస్తుందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా బీటీ రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాలు నాటకుండా వాహన చోదకులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లు ఎంత మోసం చేసే కరెంట్
पैसे वसूल చేసేది పాతే పైసలు వస్తాయి, షిఫ్ట్ చేస్తే పైసలు వస్తాయి. కాంట్రాక్టర్లు అంతా నిర్లక్ష్యం లేకుండా కరెంట్ సీసీ రోడ్ వేస్తారండి. కనెక్షన్ ఉందా దానికి? దానికి అధికారుల నిర్లక్ష్యము ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ఎండ్బి శాఖ అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా కళ్ళ కనబడుతూ ఉంది. ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణము, ప్రజా సౌకర్యం కోసం రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు అందిస్తుంటే, అందులో చూడండి ఇక్కడ పక్కనే బీటీ రోడ్డుకు ఆనుకొని కరెంటు పోల్ను విద్యుత్ శాఖ వారు కరెంటు పోల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల వాహన చోదకులకు రెండు వైపులా బండ్లు వచ్చినప్పుడు అవి ఎటువైపు పాస్ కావాలి, బండి పాస్ అయ్యే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశము స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారి యొక్క నిర్లక్ష్యము, నిద్రమత్తును వీడి అసలు రోడ్లపైన ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నాంపల్లి నుండి మర్రిగూడ వెళ్ళే రోడ్డు ఈ డబుల్ రోడ్ నిర్మాణం జరిగింది. ఈ డబుల్ రోడ్డుకు ప్రక్కనే బీటీ రోడ్డు కానుకొని ప్రమాదకరంగా విద్యుత్ పోల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి అనేక మంది ఈ విద్యుత్ పోల్స్ తాకి వాహన చోదకులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రజా సౌకర్యార్థము కోట్ల రూపాయలు వెచ్చించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రభుత్వము అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ రోడ్డుకు ప్రక్కనే బీటీ రోడ్డుకు ఆనుకొని ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. ఈ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు పెరిగి పెద్దవైన తర్వాత వీటికి పక్కనే ఈ పెరిగి పెద్దవైన మొక్కలకు ఆనుకొని ఈ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివలన కరెంటు తీగలకు ఆనుతుందనే నెపంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పెరిగిన చెట్లను, వృక్షాలను నరికివేసి అర్ధాంతరంగా వాళ్ళ ఇష్టానికి వ్యవహరిస్తూ ఉన్నారు విద్యుత్ శాఖ వారు. అంటే ఇక్కడ ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మొక్కలకు రక్షణ లేదు. అదేవిధంగా ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి రహదారిపైన ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రజలకు రక్షణ కరువైంది. వాహన చోదకులు ఏ క్షణాన్నైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఏర్పడింది. అదేవిధంగా రోడ్డు మెయింటెనెన్స్లో భాగంగా ఇక్కడ రోడ్డు నిర్మాణం జరిగిన అనంతరము ఆ మెయింటెనెన్స్ పీరియడ్లో భాగంగా కొంత రోడ్డు పక్క నుండి ఈ చెట్లను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. పిచ్చి మొక్కలు ఏమైనా పెరిగినట్టయితే వాటిని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కానీ అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినప్పటికీ కూడా ఆ మెయింటెనెన్స్ వారు కరువయ్యారు. కాబట్టి తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉందని చెప్పేసి వారు కూడా గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మొక్కలు నాటే క్రమంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఒక శాఖ వారేమో ఉపాధి హామీలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటి అదేవిధంగా వాటికి బిల్లులు చేయడం కూడా జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నర్సరీలలో మొక్కలు పెంచుతారు. ఆ మొక్కలను తీసుకొచ్చి అర్ధాంతరంగా రోడ్డు పక్కనే ఆ బీటీ రోడ్డుకు పక్కనే ఆనుకొని నాటడం జరుగుతుంది. మళ్ళీ అవి పెరిగి విద్యుత్ వైర్లకు తాకుతున్న నెపంతో చెట్లుగా, వృక్షాలుగా మారిన తర్వాత అర్ధాంతరంగా నరికివేయడం జరుగుతుంది.
అంటే ఇక్కడ ప్రజాధనము ఎంత వృధా అయిపోయినా అధికారులకు పట్టింపు లేకపోవడము, అధికారుల పర్యవేక్షణ లేకపోవడము ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక శాఖ వారేమో మొక్కలు నాటుతారు, మరొక శాఖ వారేమో మొక్కల్ని నరికివేస్తారు. అదేవిధంగా ఒక శాఖ పర్యవేక్షణలో రోడ్డు నిర్మాణం జరిగితే మరొక శాఖ వారు ప్రమాదాలకు నిలయంగా ఏర్పాటు చేసేలాగా విద్యుత్ స్తంభాలు నాటుతారు. అంటే ప్రజాధనంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ వసతులు ఏవైతున్నాయో అవి ప్రజల ప్రాణాలను తీయడానికే ఏర్పాటు చేసినట్టుగా ఉంది తప్ప ప్రజలను కాపాడడానికి, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసినట్టుగా లేదు. కాబట్టి ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ఏదైతే R&B రహదారికి అనువైనటువంటి స్థలం ఉందో ఆ స్థలంలోనే రోడ్డుకు దూరంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రోడ్డుకు దూరంగానే ఈ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలి. అప్పుడు మాత్రమే రవాణా సౌకర్యానికి భద్రత ఏర్పడుతుంది. అదేవిధంగా మొక్కలు కూడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పెరిగి చెట్లుగా మారి ప్రజలకు తగినటువంటి ఆక్సిజన్ అందజేయడానికి, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని మేము సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఓ2 స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.